మీడియా మిత్రులకు నమస్కారము. నూతనంగా ఇప్పుడు ఇటీవలే ఢిల్లీలో జరిగిన విద్యార్థి ప్రొటెస్ట్లకు సంబంధించి అదే సమయంలో ప్రధానమంత్రి గారిని టార్గెట్ చేస్తూ అసభ్యకర, అశ్లీలకర మరియు అన్పార్లమెంటరీగా ఉండే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కొందరు అంటే ఆకతాయిలు పెట్టడం జరిగింది. వాటిపైన బీజేపీ సోషల్ మీడియా విభాగం వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ని అడ్రస్ చేయడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బొరెడ్డి కిషోర్ గారు, నేను అభిషేక్ జగిని మరియు సోషల్ మీడియా విభాగం నుండి సాయి కిరణ్ గారు పాల్గొంటాము. మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కిషోర్ గారిని కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీరు దేశం మొత్తము రిపోర్ట్ చేయబడుతున్న న్యూస్ ఒకటి మీరు ముందే చూసే ఉంటారని అనుకుంటున్నాను. మొన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ సమయంలో, అట్లాగే పార్లమెంట్ పై ఆల్మోస్ట్ దాడి జరిగినటువంటి సమయంలో విద్యార్థులం అని చెప్పుకుంటూ ఎన్నో అసాంఘిక శక్తులు ఆ ఉద్యమంలోనూ, ఆ పార్లమెంటుపై దాడిలోనూ, అట్లాగే సోషల్ మీడియాలో కూడా ప్రజల మధ్య విద్వేషాలని, బీజేపీ నాయకుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా అశ్లీలకరమైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడ్డ వీడియోలని మన ఇతర దేశాలతో మన భారతదేశ సంబంధాలకు విఘ్నం కలిగించే విధంగా ఆ దేశ నాయకులను కూడా చాలా అశ్లీలంగా పోర్ట్రే చేస్తూ ఎన్నో సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఆ పోస్టులని తీసివేయాలని, ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఏవైతే మెటా అనే కంపెనీకి సంబంధించిన ఈ రెండు సోషల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని పెట్టిన కేసుని మన హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు పెట్టిన వాళ్ళలో ఇద్దరిలో ఒకరు నా పక్కనే ఉన్నారు, సాయి కిరణ్ గౌడ్. అందులోని విషయాల గురించి కొంచెం క్లుప్తంగా వివరించి దాని తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఏంటి అనేది వివరిస్తాను. ఇప్పుడు మోడీ గారి ఫేక్ వీడియోలు తయారు చేయడమే కానీ, అశ్లీలకరమైన వీడియోలు తయారు చేయడమే కానీ, ప్రజలని రెచ్చగొట్టే విధంగా, అంటే ఈ ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా భారతదేశ సంబంధాలు ఇతర దేశాలతో, ఫ్రెండ్లీ నేషన్స్ అంటాం, అంటే మనతోటి మంచి సంబంధాలు ఉన్న దేశాల నాయకులపై, అట్లాగే ఆ దేశాలతో ఆ రిలేషన్స్ చెడిపోయే విధంగా పుట్టిన అశ్లీలకరమైన పోస్టులే కానివ్వండి, వీటన్నిటినీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వీటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసు నమోదు చేశారు. అయితే నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి అశ్లీలకరమైనటువంటి పోస్టులు పెట్టినందుకు మన రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, వారికి ధన్యవాదాలు. మన రాష్ట్ర పోలీసులు అంతకుముందు ముఖ్యమంత్రి గారిపై ఇట్లాగే అశ్లీలకరమైనటువంటి భాష వాడినందుకు, లేదా వారిని తిడుతూ, లేకపోతే వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడినందుకు, ఈవెన్ టీవీ షోస్లో ఎప్పుడో అంతకుముందు మాట్లాడడమే కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల ఆధారంగా కానివ్వండి, అరెస్టులు గావించారు మన పోలీసులు. మన రాష్ట్రంలో ఉన్న వారినే కాదు,
బట్ పక్క రాష్ట్రంలో ఉన్న వారిని కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టం తన పని తాను చేసుకోకపోవడం వల్ల ఆ పనులు జరిగాయా అంటే ఆ విధంగానే ప్రభుత్వం అయితే మనకి చెప్పడం అయితే అట్లాంటి కేసులు పెట్టినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయింది, పోలీసులు తమ పని తాము చేశారు, వారిని అరెస్ట్ చేశారు అని చెప్పారు. అదే విధంగా ఈరోజు ఈ కేసు ఎవరికి అగేన్స్ట్గా అయితే పెట్టారో అవన్నీ విచారణ అంటే ప్రైమా ఫేసీగా చెక్ చేసిన తర్వాతనే ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళ మీద కూడా చర్యలు అలాగే ముఖ్యమంత్రి గారి మీద ఎట్లాగైతే అశ్లీలమైనటువంటి భాష వాడినందుకో లేకపోతే వీడియోలు పెట్టినందుకో ఎవరినైతే అరెస్ట్ చేయడం అయితే జరిగిందో అంతకుముందు, అట్లాగే ఈరోజు కూడా ఇది ప్రధానమంత్రికి సంబంధించిన విషయం, మన దేశ ఔన్నత్వానికి సంబంధించిన విషయం చేయబట్టి అట్లాంటి యాక్షన్సే మన పోలీసులు తీసుకుంటారని ఆశిస్తున్నాము. రూల్ ఆఫ్ లా అంటారు, అంటే చట్టం తన పని తాను చేసుకుపోవడం అనేది ఈ విషయంలోనూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అడ్డు రాకుండా, రేవంత్ రెడ్డి గారు అడ్డు రాకుండా, రాహుల్ గాంధీ, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అంటే బ్యారికేడ్లను దాటుకుని వచ్చి ఎన్నో అసాంఘిక శక్తులు, ఈవెన్ సిజేపీ వారు కూడా ఒప్పుకున్నారు, మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అని అనుకుంటుంటే చాలా మంది అసాంఘిక శక్తులు దీంట్లో మిళితమై వచ్చి వైలెంట్గా బిహేవ్ చేశారని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. సరే, ఆ అసాంఘిక శక్తులే కారణమైతే ఆ వైలెన్స్కి అని వీరు కూడా ఒప్పుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే అసలు ఎవరి మీద కూడా కేసులు పెట్టకూడదు అని చెప్పి వారు వాదిస్తున్నారు. పార్లమెంట్ని కూడా స్తంభింపజేయడం చూసాం మనము. పోలీసులనే శిక్షించాలి అని చెప్పి స్టాండ్ తీసుకున్నారు. మరి ఆ స్టాండ్కి ఈరోజు ఆ స్టాండ్ రాహుల్ గాంధీ గారు తీసుకున్న సందర్భంలో ఈరోజు మన తెలంగాణ పోలీస్ని స్వతంత్రంగా వ్యవహరింపనిస్తారా రేవంత్ గారు అన్నది మా సందేహం. మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీసులు వాళ్ళు తీసుకునే చర్యలకి పోయినసారి రేవంత్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు ఎట్లాగైతే చర్యలు తీసుకున్నారో ఈసారి కూడా అలాంటి చర్యలే తీసుకుంటారని భావిస్తున్నాము. దానికి మాత్రము రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని గౌరవిస్తూ రాహుల్ గాంధీ గారి పర్సనల్ గా వారి ఒపీనియన్ ఏంటి, వారి పొలిటికల్ ఒపీనియన్ ఏంటి, వారు పాలిటిక్స్ చేయాలని చూస్తున్న దానికి తలొగ్గకుండా చట్టాన్ని తన పని తాను చేసుకునే విధంగా ఇంటర్ఫరెన్స్ లేకుండా వ్యవహరించాలని కోరుతున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే, మీకు మొన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి మొదలైన దాని తర్వాత అది ఒక పార్లమెంట్ మీద అటాక్గా మారిన సందర్భంలో ఎన్నో అసాంఘిక శక్తులని అంతకుముందే మాట్లాడుకున్నాము, ఇన్వాల్వ్ అయ్యాయి, చాలా వైలెన్స్కి దిగాయి, 250 మంది పోలీసులు గాయపడ్డారు. అట్లాగే ఢిల్లీ పోలీస్ చెప్పడము 2800కు పైగా నేర చరిత్ర కలిగిన వారు, నేరారోపణలు ఉన్నవారు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నేరారోపణలు ఉన్నవారిని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తించాము ఆ ప్రొటెస్ట్లో అని చెప్పారు. అందులో 100కు పైగా మంది హత్యా కేసుల్లో ఆరోపితులు, ఇంకెంతో మంది మీద రేప్ కేసులు, పాక్సో కేసులు, ఇట్లా ఎన్నో కేసులు ఉన్నవారు ఉన్నారు. అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ఏవో శక్తులు స్టూడెంట్స్ని అడ్డు పెట్టుకొని దేశాన్ని అస్థిరపరిచే విధంగా, కొంచెం అరాచక శక్తులు దేశాన్ని అస్థిరపరిచే విధంగా ప్రయత్నం చేశాయని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇది అయితే అందులో భాగంగానే అదే ఈ ప్రొటెస్ట్ ఒకవేళ నిజంగానే స్టూడెంట్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి అయ్యుండుంటే మరి అట్లాంటి పేపర్ లీక్లే ఇతర రాష్ట్రాల్లో అయినప్పుడు ఎటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వని ప్రొటెస్టర్స్ మనం చూసాం. మొన్న ఢిల్లీలో ప్రొటెస్ట్. అట్లాంటి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ ప్రొటెస్ట్లో ముందుగా నీట్ పరీక్ష గురించనో, నీట్ లీక్ అయిన దాని గురించనో మొదలైనా కానీ అది పూర్తిగా పొలిటికల్గా టర్న్ అయిందనేది మనకు అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు మెటా వారి వ్యవహారం చూస్తే, అంటే ఈ కంపెనీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వెనకాల ఉన్న కంపెనీ మెటా ఏదైతే ఉందో వారి వ్యవహారం చూస్తే ఈ అల్లర్లు, గొడవలు, లేకపోతే ఎమోషన్స్ని రైజ్ చేసే స్పీచ్లు, లేకపోతే వ్యవహారాలు, అక్కడున్న వీడియోలు, వాటన్నిటినీ ఎటువంటి సెన్సార్ లేకుండా చూపిస్తూనే, అట్లాగే ప్రధానమంత్రిని గారిని ఇన్సల్ట్ చేస్తున్నవైనా కానీ,
లేకపోతే ఈ డీప్ ఫేక్స్ ద్వారా వారిని అవమానపరిచే వీడియోలు చేస్తున్నా కానీ భారతదేశ భద్రతకు నష్టం కలిగే వీడియోస్ అయినా కానీ పోస్టులనైనా కానీ వేటిని సెన్సార్ చేయకుండా ప్రధానమంత్రి గారి రీల్ ఒకటి ఏమని రీల్ పెట్టారు, ఇగో మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము, చట్టాల్లో మార్పులు తెస్తున్నాము, కాబట్టి మిత్రులారా మీరు అందరూ కొంచెం సంయమనం పాటించాలి అన్నట్లుగా పెట్టిన వీడియోని మాత్రము అసలు పూర్తిగా సెన్సార్ చేసింది మెటా. సో ఇప్పుడు ఇది పొలిటికల్ అజిటేషన్ అయిందన్నది క్లియర్గా అర్థమవుతోంది. దానికి మరి మెటానేమో అమెరికా బేస్డ్ కంపెనీ, మన దేశం కంపెనీ కాదు. అంతకుముందు ఆ దేశంలోనే ఏకంగా వారి ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్కి అకౌంట్లనే సస్పెండ్ చేసిన సోషల్ మీడియా కంపెనీలు ఉన్నాయి. అంతకుముందు ఎలాన్ మస్క్ ఎక్స్ అంటే ట్విట్టర్ని కొనక ముందు ట్విట్టర్ ఏకంగా డొనాల్డ్ ట్రంప్ గారినే బ్యాన్ చేసింది తన ప్లాట్ఫామ్లో నుంచి. దాని తర్వాత ఎన్నో సెనేట్ హీరింగ్స్ లో వీళ్ళందరూ మ్యానిపులేట్ చేశారు, పొలిటికల్ గా యాక్ట్ చేశారు అన్నట్లుగా రుజువులు కూడా మనకు కనిపించాయి. అయితే అక్కడ ఏదైతే పొలిటిసైజ్ చేశారో సోషల్ మీడియాని, అదే విధంగా ఇండియాలో కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది అన్న విధంగా మొన్న మోడీ గారు పెట్టినదేమో సెన్సార్ చేస్తూ మోడీ గారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులని మాత్రము బూస్ట్ చేస్తూ కనిపిస్తున్న మెటాపై కూడా మన రాష్ట్ర పోలీసులు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని, ఏ రాహుల్ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ లోనో మన ముఖ్యమంత్రి గారు ఒకవేళ అడ్డుపడ్డ చట్టాన్ని గౌరవిస్తూ రూల్ ఆఫ్ లాకి మాత్రం ఎటువంటి నష్టం కలగకుండా చూడాలి అని చెప్పి మన పోలీసు వారిని కోరడం జరుగుతోంది. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఒకే ఒక్క విషయం, అందరికీ ఈరోజు ప్రొటెస్ట్ సమసిపోయింది. ఇప్పటికీ 3-4 రోజులు అవుతోంది. ప్రజల్లో రియాక్షన్ గమనిస్తూనే ఉన్నాము. జనాలకు తెలిసిపోతోంది అసలు ఆ ప్రొటెస్ట్ ఎంత లెజిటిమేట్ ప్రొటెస్ట్ అనేది. అంతకుముందు కర్ణాటక, పంజాబ్, కేరళలోనే కాదు, పేపర్లు లీక్ అయిన వాటి మీద మాట్లాడమంటేనే మాట్లాడని వారు ఈరోజు జార్ఖండ్లో మన టీఎస్పీఎస్సీ ఎట్లాగైతే ఉంటుందో టీజీపీఎస్సీ, అట్లాగే జీపీఎస్సీ పేపర్లు లీక్ అయ్యాయని, లేకపోతే ఆ మార్కింగ్స్ లో అవకతవకలు జరిగాయని, ఇట్లాంటి అవకతవకలు జరిగాయి, సిఐడి ద్వారా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసినా మాకు నమ్మకం లేదని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి 10,000 సంఖ్యలో అక్కడ నిరుద్యోగులు బయటకు వచ్చారు, పరీక్ష రాసిన వారు. కానీ ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు 10,000 సంఖ్యలో. కానీ ఒక్క అపోజిషన్ నాయకులు కానీ, సిజేపీ పార్టీ ప్రతినిధులు కానీ ఒక్క స్టేట్మెంట్ చేయకపోవడం గమనించవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఈ స్టూడెంట్స్ని అడ్డుపెట్టుకుని, విద్యార్థులను అడ్డుపెట్టుకుని ఎటువంటి ఏ రకమైన చర్యలకు పాల్పడ్డా, లేకపోతే దేశ విద్రోహక చర్యలకు పాల్పడ్డా వాళ్ళ పన్నాగాలు సాగవు. తప్పనిసరిగా వారికి పడవలసిన శిక్ష వారికి పడవలసిందేనని, అందుకు తెలంగాణ పోలీసులు సహకరించాలని కోరుతూ ఈ ప్రశ్న చేస్తున్నాను. కేసు పెట్టామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారా అంటున్నాడు. అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారా అని అంటున్నారా? అంటే దీని మీద మాట్లాడకూడదు అంటారా? కేసు పెట్టాము, ఒక్క నిమిషం. ఆ కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత అవన్నీ మేము తర్వాత మీకు ఒక్క విషయం అండి. ఏ పోస్టులని సోషల్ మీడియా ఏం చేసింది అని అంటున్నారు. సోషల్ మీడియా ఏం చేసిందో మీరు ఒక్కసారి ఆగండి నా సోషల్ మీడియా ఏమంటారు, టైం లైన్ చూసినా తెలిసిపోతుందండి. మీరు నా ఎక్స్ టైం లైన్ చూసినా కానీ
నా ఎక్స్ టైం లైన్ చూడండి, తెలిసిపోతుంది అంటున్నా. అవును. అయ్యో, నేషనల్ మీడియాలో కూడా వచ్చింది కదా ఈరోజు. ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి.